So friends, very good morning. Very good morning to all of you friends. Very good morning. Avinash, Chedugo. Yes. Very good morning to all of you friends. So AP history classes evaru cheptaru. So Praveen sir cheptarandi, okay na? Praveen sir. So Petchet Bhimaraj. Okay. So Praveen sir actually history he is taking up friends. Okay. నార్మల్గా నేను టేకప్ చేసేటటువంటి ఏరియాస్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఏపీఎస్ఐ వరకు జనరల్ స్టడీస్ రైట్ నౌ ఐఎమ్ హ్యాండ్లింగ్. ఓకే ఎస్ ఓకే. సో క్లియర్ ఫ్రెండ్స్, చూడండి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్. మనం ఎక్కడున్నాం ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఫ్రెండ్స్? యూజెస్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్. సో క్లియర్, అదేనా చెప్తున్నామా? నిన్నటి క్లాస్ లో ఎక్కడ చెప్తున్నాం ఫ్రెండ్స్? ఎక్కడున్నాం? వేర్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకే చూడండి, ఈ యూజెస్ ఆఫ్ దీస్ కాన్కేవ్ లెన్సెస్. కాన్కేవ్ అంటే సో కాన్కేవ్, సో పుటాకార కటకాల యొక్క ఉపయోగాలు ఏంటి ఏంటి, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో చూడమ్మా, సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్. ఓకే ఓకే. సో పెయిన్ నో ప్రాబ్లం, నౌ ఇట్ ఈస్ రిజాల్వ్డ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, చూడమ్మా, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్ ఫర్ ది కరెక్షన్ ఆఫ్ ఏ ఐ డిసీజ్ కాల్డ్ మయోపియా. చూడండి, ఈ కాన్కేవ్ లెన్సెస్ ని ఈ కాన్కేవ్ లెన్సెస్ ని ఎక్కడ వాడతారంటే చూడండి, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్ ఫర్ ద కరెక్షన్ ఆఫ్ ఏ ఐ డిసీజ్ కాల్డ్ మయోపియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ లో సింపుల్, ఈజీలీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్లు కూడా. ఓకేనా? సో కాన్కేవ్ లెన్స్ ఎందులో వాడతారంటే నార్మల్ గా యూజ్డ్ ఇన్ ది సో యూజ్ ఫర్ ది కరెక్షన్ ఆఫ్ ఐ డిసీజ్ కాల్డ్ మయోపియా. మయోపియా ఏమంటారంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారండి. సో నార్మల్ గా సైంటిఫిక్ టర్మ్ మయోపియా, నార్మల్ గా మనం పిలిచేటటువంటి టర్మ్ ఏంటి ఫ్రెండ్స్? షార్ట్ సైటెడ్నెస్. షార్ట్ సైటెడ్నెస్ అంటే అర్థం ఏంటి? మనం షార్ట్ సైటెడ్నెస్ మీన్స్ దూరంగా ఉండే వస్తువులను చూడలేము. అవునా? ఇప్పుడు చూడండి, ఈ కాన్కేవ్ లెన్సెస్ ని వాడినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? రేస్ అనమాట డైవర్జ్ అవుతాయి. అవునా? ఇక్కడ డైవర్జ్ అయినప్పుడు నార్మల్ గా మనం ఏంటి, ఇక్కడ షార్ట్ సైటెడ్నెస్ మీన్స్ దూరంగా ఉండే వస్తువుల్ని చూడలేదు. సో దూరంగా ఉండే వస్తువులను చూడలేం కాబట్టి ఇవి రేస్ అనేవి ఇక్కడ వరకు ఇలా డైవర్జ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్? సో దట్ ఈస్ ద రీజన్ వై సో కాన్కేవ్ లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ especially for the so correction of these eye disease. You can also call it as friends what we call it myopia or short sightedness. Clear to all of you friends? Myopia or short sightedness. Sir, eye disease cure eye chance ఉంటదా బిలో 1 ఆర్ జస్ట్ సపోర్ట్ చేస్తాయా? సో షార్ట్ సైటెడ్నెస్ దగ్గరగా ఉన్నవి సో కదా సార్. షార్ట్ సైటెడ్నెస్ మీన్స్ దూరంగా ఉన్నవండి. లాంగ్ సైటెడ్నెస్ మీన్స్ దగ్గరగా ఉన్నవి కనిపించకపోవడం. క్లియర్? ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ఫ్రెండ్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే, 1 అంటే నార్మల్ గా దీన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే పూర్తిగా నీకు సో దృష్టి లోపం అనేది పోవడం అనేది ఉండదు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు దీన్ని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ సీ దోస్ థింగ్స్. అంటే పూర్తిగా కరెక్షన్ అనేది నీ దీంట్లో ఉన్నటువంటి ఐలో ఉన్నటువంటి ఏం కరెక్షన్ అయిపోదు. ద థింగ్ ఏంటంటే నువ్వు సో దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని కాన్కేవ్ లెన్సెస్ ఉపయోగించి మనం సో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. దాన్నే షార్ట్ సైటెడ్నెస్ ఆర్ మయోపియా అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్? అందరికి అర్థమైందా ఫ్రెండ్స్? ఈజ్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ చూడమ్మా. సో జస్ట్ ఏ మినిట్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ నెక్స్ట్ ఇంకోటి చూడమ్మా, మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పీప్ హోల్ ఆఫ్ డోర్స్ ఫ్రెండ్స్. పీప్ హోల్ ఆఫ్ డోర్స్ అంటే చూడండి నార్మల్ గా చూసినట్లయితే మీకు చూడండి డోర్స్ ఫ్రంట్ భాగంలో ఇక్కడ పీప్ హోల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఇళ్ళకి ఫ్రంట్ భాగంలో పీప్ హోల్ ఉంటుంది. అందులో వాడేటటువంటి లెన్స్ ఏంటంటే కాన్కేవ్ లెన్స్ అనమాట. చూడండి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇది ఈ పీప్ హోల్ ఉంచడం వల్ల సపోజ్ మీరు ఇంటి లోపల ఉన్నారు నార్మల్ గా ఇంటి బయట ఏంటిది పీప్ హోల్ పెడతారు. పీప్ హోల్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నార్మల్ గా బయట ఎవరు వచ్చారని చెప్పేసి లార్జర్ ఇన్ సైజ్ లో కనిపిస్తుంది అనమాట. లార్జర్ ఇన్ సైజ్ లో కనిపిస్తుంది అంటే ఈ రేస్ అనమాట. చూడండి వీటి మీద ఈ రేస్ అనమాట వీటి మీద పడిన తర్వాత ఏమవుతాయి అంటే జస్ట్ ఇలా డైవర్జ్ అవుతాయి అనమాట. సో డైవర్జ్ అవుతాయి. సో డైవర్జ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఎన్లార్జ్ గా అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ అనమాట ఎన్లార్జ్ గా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే బయట ఎవరున్నారని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. దీన్ని
పీప్ హోల్స్ అని చెప్పేసి అంటాం. చూడండి డోర్స్ ముందు భాగంలో, ఇళ్ల ముందు ఫ్రంట్ డోర్ లో పెట్టుకుంటూ ఉంటాం. సో ముందు ఎవరైనా నార్మల్ గా సపోజ్ మనకి ఎవరైనా బెల్ కొట్టారనుకోండి, నార్మల్ గా అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి బెల్ కొట్టొచ్చు, అవునా? అలాంటప్పుడు మనం ఏంటంటే ఎవరు వచ్చారనేది చూసి మనం డోర్ తీయాలి, అవునా కాదండి ఫ్రెండ్స్? సో నార్మల్ సిటీస్ లో ఉన్నారనుకోండి, కొన్ని సందర్భాల్లో ఎవరు వస్తున్నారో ఏంటని మనకు తెలియదు, పక్క ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరో మనకు తెలియదు, అవునా? విలేజ్ లో అయితే నార్మల్ గా టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే కాంపాక్ట్నెస్ అనమాట. నార్మల్ గా ఇండియన్ జోగ్రఫికల్, సో ఇండియాలో ఉన్న విలేజెస్ హౌసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, కాంపాక్ట్ గా ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఎక్కువగా ల్యాండ్ ని అగ్రికల్చర్ పర్పస్ వాడతారు, జస్ట్ తక్కువ ల్యాండ్ ని దేనికి ఉపయోగిస్తారంటే హౌస్ పర్పస్ కి ఉపయోగిస్తారు. సిటీస్ లో మరి ఎక్కువ ల్యాండ్ ని దేనికి ఉపయోగిస్తారంటే ఆబ్వియస్లీ హౌసెస్ కే ఉపయోగిస్తారు. సో అలాంటప్పుడు దొంగలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరు బయట నుండి వచ్చారని చెప్పేసి అబ్జర్వ్ చేసి మనం డోర్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో పీప్ హోల్ అందుకనే టౌన్స్ లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందా? ఎస్, ఎవరైనా వస్తే చూడొచ్చు, ఓకేనా? అంటే సేఫ్టీ పర్పస్ ఫ్రెండ్స్, ఓకేనా? యా, మనం జరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేం, జరగక ముందు జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది, అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పీప్ హోల్ ఆఫ్ డోర్స్ ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమెరాస్ ఆల్సో. మనం చూడండి మంచి పిక్సెల్ కెమెరాస్ లోను కూడా వాడేటటువంటిది ఏంటి ఫ్రెండ్స్, ఆల్ కైండ్ ఆఫ్ కెమెరాస్ లో వాడేది. జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, ఆల్ కైండ్ ఆఫ్ కెమెరాస్ లో చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమెరాస్ అండ్ కంబైన్డ్ విత్ కాన్వెక్స్ లెన్స్ టు టేక్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఎస్ కాన్కేవ్ లెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా? ఎస్ కాన్కేవ్ లెన్సెస్. చూడండి థర్డ్ పాయింట్, ఇప్పుడు నేను ఏ పాయింట్ మాట్లాడుతున్నానంటే థర్డ్ పాయింట్ అండి, ఓకేనా? చూడండి ఈ పాయింట్ అండి నేను మాట్లాడుతున్న ఇప్పుడు ప్రెసెంట్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్, పీప్ హోల్. సో పీప్ హోల్ ఆఫ్ డోర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమెరాస్, ఓకేనా? ఈ కెమెరాస్ లో వాడేటటువంటిది ఏంటంటే చూడండి కంబైన్డ్ విత్ కాన్వెక్స్ లెన్స్ ఆల్సో, అంటే కాన్కేవ్ లెన్స్ యాజ్ వెల్ యాజ్ కాన్వెక్స్ లెన్స్. అంటే సో ఈ కాన్కేవ్ లెన్స్ ని దేనితో కంబైన్ చేసి వాడతారు ఫ్రెండ్స్? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమెరాస్ కంబైన్డ్ విత్ కాన్వెక్స్ లెన్స్ టు టేక్ బ్యూటిఫుల్ పిక్చర్స్ విత్ గుడ్ క్లారిటీ. టు టేక్ బ్యూటిఫుల్ పిక్చర్స్ విత్ గుడ్ క్లారిటీ ఫ్రెండ్స్, ఓకేనా? కాంబినేషన్ ఆఫ్ కాన్కేవ్ as well as convex lenses in cameras to take beautiful pictures. Okay, combination of both friends, concave as well as convex రెండింటిని కూడా వాడతారు, కాంబినేషన్ ఆఫ్ బోత్, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ టెలిస్కోప్ ఫ్రెండ్స్. టెలిస్కోప్ లో కూడా, జస్ట్ ఏ మినిట్ ఫ్రెండ్స్, యా ఒకసారి చూడమ్మా, చూడండి ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ టెలిస్కోప్ లో కూడా వాడతారు ఫ్రెండ్స్ కాన్కేవ్ లెన్సెస్ ని. ఇట్ మ్యాగ్నిఫైస్ ది ఫార్ అవే ఆబ్జెక్ట్స్. అంటే ఈ టెలిస్కోప్ లో వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కూడా క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం కాన్కేవ్ లెన్సెస్ ని వాడడం వల్ల రేస్ అనేవి డైవర్జ్ అవుతాయి కాబట్టి. సో రేస్ డైవర్జ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మనకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట, ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ టెలిస్కోప్ ఫ్రెండ్స్. ఇట్ మ్యాగ్నిఫైస్ ద ఫార్ అవే ఆబ్జెక్ట్స్ టు బి సీన్ క్లియర్లీ సో బై అస్ లైక్ ద మూన్ అండ్ అదర్ ప్లానెట్స్. ఓకేనా? మనం చూడండి నార్మల్ గా వీటిని ఉపయోగించి ఏంటంటే ఈ కాన్కేవ్ లెన్సెస్ ని ఉపయోగించడం వల్ల రేస్ డైవర్జ్ అవుతాయి కాబట్టి ఈ టెలిస్కోప్ లో ఈ కాన్కేవ్ లెన్సెస్ ని ఉపయోగించడం వల్ల దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మనం చూడగలుగుతాం అనమాట. లైక్ మూన్, అవునా కాదండి? లైక్ చంద్రుడు, అదర్ ప్లానెట్స్, అవునా కదా ఫ్రెండ్స్? మనం చంద్రుడిని కూడా చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. వెన్ వి కమాన్ టు దిస్ ల్యాండ్, చలువ చందనముల పూయే చందమామ రావే, గగనపు విరి తోటలోన గోగు పూలు తేవే అని చెప్పేసి మన తల్లి కూడా ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏంటంటే మనకి ప్రపంచాన్ని కూడా ఈ విధంగా పరిచయం చేస్తుంది అనమాట. చంద్రుడు ఆ విధంగా చూడండి, అంటే చుక్కలు ఆ విధంగా చూడండి. సో స్టార్స్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ లుక్ లైక్ స్టార్స్ యాజ్ వెల్ యాజ్ మూన్స్ అనమాట, ఆబ్జెక్ట్స్ అనేవి ఈ టెలిస్కోప్ ద్వారా ఎస్పెషలీ చూడడం వల్ల. టెలిస్కోప్ లో ఉపయోగించేటటువంటిది ఏంటి ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ, సో క్లియర్, అంటే టెలిస్కోప్ లో ఉపయోగించేటటువంటిది కాన్కేవ్ లెన్సెస్ ఫ్రెండ్స్. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ సో బైనాకులర్స్ ఆల్సో ఫ్రెండ్స్. బైనాకులర్స్ లో కూడా వాడతారు వీటిని, బైనాకులర్స్ లో కూడా, ఓకేనా? సో ఈ బైనాకులర్స్ లో కూడా మనం చూడడం వల్ల ఏంటంటే బైనాకులర్స్ లో వాడడం వల్ల చూడండి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బైనాకులర్స్ ఫర్ మిలిటరీ అండ్ ఫర్ రిక్రియేషనల్ పర్పజెస్. నార్మల్ గా చూడండి దూరంగా ఉన్నటువంటి బ్యూటీ సీన్ ఫ్రెండ్స్, ఓకేనా? సీనరీస్, మన అరకు వ్యాలీ వెళ్ళాం అనుకోండి, ఏం పట్టుకుని వెళ్తాం ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ సో బైనాకులర్స్ పట్టుకుని వెళ్తాం. అంటే ఎందుకని? సో ఓకేనా, సో దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కి బ్యూటిఫుల్ సీన్స్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు, అవునా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ బ్యూటీ బట్ నాట్ ఎవ్రీ వన్ సీస్ ఇట్ ఫ్రెండ్స్. సో ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్, ఓకేనా? నార్మల్ గా మీరు ఎప్పుడైనా సరే సో జోగ్రఫీలో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్ అని, సో క్లైమేట్ గురించి కాన్సెప్ట్స్ అన్ని చదువుతారు అనమాట. ఇఫ్ యూ లవ్ ద సబ్జెక్ట్ దెన్ సో యూ వుడ్ ఫీల్ బికమ్ వెరీ ఈజీ ఫ్రెండ్స్, యూ వుడ్ ఫీల్ వెరీ ఈజీ టు లెర్న్. ఎప్పుడైనా సబ్జెక్ట్ ని లవ్ చేసి చదివినప్పుడు మీకు సో డిఫికల్ట్ అనిపించదు, టైం ఎలా వెళ్తుందో కూడా మీకు తెలియదు. దాన్ని లవ్ చేయనప్పుడు ఏంటంటే మీకు బోరింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి సో దేవుడు అనేది ఎస్ ఫ్రెండ్స్,
సో టెలిస్కోప్ కి బైనాకులర్స్ కి నార్మల్ గా చూడండి, సో టెలిస్కోప్ లో కూడా వాడేటటువంటిది ఏంటంటే టు సమ్ ఎక్స్టెంట్ అవి ఇట్ మ్యాగ్నిఫైస్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏం చేస్తుంది అంటే ఇది మ్యాగ్నిఫైస్ చేసి చూపిస్తూ ఉంటుంది దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని. సో మ్యాగ్నిఫై చేసి లార్జర్ గా చూపిస్తుంది, ఓకేనా. సో ఇది కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఏం చేస్తుందండి, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బైనాకులర్స్ అంటే అర్థం ఏంటంటే ఫర్ మిలిటరీ పర్పస్ కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఎస్ ఎస్ యా, ఒకసారి జస్ట్ మినిట్ ఫ్రెండ్స్. సో నార్మల్గా చూడండి టెలిస్కోప్ లో ఓకే చూడండి కొన్ని మైన్యూట్ లెవెల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండేటప్పుడు వాటిని కూడా ఏంటంటే టెలిస్కోప్స్ లో ఈవెన్ సైంటిఫిక్ పర్పసెస్ లో కూడా చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆబ్జెక్ట్స్ కూడా ఏంటంటే లార్జర్ గా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్స్ మైనర్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా లార్జర్ గా చూపిస్తుంది. నార్మల్గా ఇది బైనాకులర్స్ అనేవి లాంగర్ గా ఉన్నటువంటివి జస్ట్ లార్జ్ చేసి చూపిస్తుంది బాగా ఫార్ అవే ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కూడా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్ ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ చూడమ్మా. సో యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ ఫ్రెండ్స్, యూజెస్ ఆఫ్ దీస్ కాన్వెక్స్ లెన్సెస్ చూడండి. యూజెస్ ఆఫ్ ఎస్ ఒకసారి చూడమ్మా. యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్, కుంభాకార కటకాల యొక్క ఉపయోగాలు ఏంటి? కుంభాకార కటకాల యొక్క ఉపయోగాలు, కుంభాకార కటకాల యొక్క ఉపయోగాలు ఏంటి ఫ్రెండ్స్? చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, ఓకే. సో మీ నేటివ్ ప్లేస్ పోయిటరీ ఏంటి? పోయిటరీ చెప్తున్నానా? ఓకే. పోయిటరీ అంటే వన్ ఆఫ్ మై ఆప్షనల్స్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఈస్ తెలుగు లిటరేచర్, ఓకే. నార్మల్గా ఐ లైక్ పోయిటరీ ఆల్సో, నాట్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జోగ్రఫీ ఈజ్ మై ఆప్షనల్. అన్ని సబ్జెక్టులు డీల్ చేస్తాం. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ సబ్జెక్టులోనే డీల్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ద థింగ్ ఏంటంటే నార్మల్గా నా యూపీఎస్సీ ఆప్షనల్ కి తెలుగు లిటరేచర్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ మై ఆప్షనల్స్. అప్పుడు 2 ఆప్షనల్స్ ఉండే ఫ్రెండ్స్ 2012 లోపు వరకు, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఓకే క్లియర్. ఓకే నెక్స్ట్ చూడమ్మా. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఒకసారి చూడండి అమ్మా. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లో కూడా ఈ కాన్వెక్స్ లెన్సెస్ ని వాడతారు ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్ ఫర్ ది కరెక్షన్ ఆఫ్ ఏ ఐ డిసీజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా ఆర్ లాంగ్ సైటెడ్నెస్ ఫ్రెండ్స్, ఆర్ లాంగ్ సైటెడ్నెస్, ఓకే. చూడమ్మా, యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ కి వస్తే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఓకేనా. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్ for the correction of a eye disease called hypermetropia or long sightedness, whereas concave lens ni so myopia or short sightedness ku vaadtaru, whereas convex lens ni endulo vaadtaru friends. It is used for the correction of this eye disease called hypermetropia or long sightedness. Very important, hypermetropia or long sightedness. Long sightedness అంటే అర్థం ఏంటండి, నార్మల్ గా ఈ లెన్సెస్ ని వాడడం వల్ల చూడండి ఇవి రేస్ అన్నమాట కన్వర్జ్ అవుతాయి. నార్మల్ గా చూడండి కాన్వెక్స్ లెన్స్ ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్, కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పేసి కూడా అంటారు. సో కాబట్టి ఇక్కడ రేస్ కన్వర్జ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనమాట వెరీ క్లియర్ గా మనకు కనిపిస్తుంది అనమాట, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సో లాంగ్ సైటెడ్నెస్ మీన్స్ దగ్గర ఉన్న వస్తువులు కనిపించు, అవునా కాదా ఫ్రెండ్స్? నార్మల్ గా చూడండి ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్. సో డిస్టెన్సెస్ ఎంతనంటే నార్మల్ గా లాంగ్ సైటెడ్నెస్ కి షార్ట్ సైటెడ్నెస్ కి డిస్టెన్సెస్ ఎగ్జాక్ట్లీ ఐ ఆల్సో నీడ్ టు నో ఎంత అనేది నార్మల్ గా డాక్టర్స్ క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తారు, ఇంకా మనం కూడా తెలుసుకోవచ్చు అది. నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు చూస్తే టు సమ్ ఎక్స్టెంట్ ఫార్ అవే మనం చూడగలిగేటటువంటి విజువల్ థింగ్స్ ఎంతవరకు ఫ్రెండ్స్, ఆన్ అండ్ యావరేజ్ మాక్సిమం డిస్టెన్స్ వరకు చూడగలుగుతాం, అంతకంటే ఎక్కువ మనం కూడా చూడలేం కదా. ఈవెన్ సో ఒక హెల్దీ పర్సన్ కి సంబంధించి కూడా యుక్త వయసులో ఉన్న వ్యక్తి కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు చూడగలుగుతాడు, ఓకేనా. అంతకంటే ఈవెన్ లాంగ్ అనే చూడలేం. సో షార్ట్ సైటెడ్నెస్ కి వస్తే ఏంటంటే నార్మల్ గా దగ్గర ఉన్న వాటికి కనిపించకపోతూ ఉండడం. సో దగ్గర ఉన్న వాటికి చూడండి నార్మల్ గా మనం కిచెన్ లో ఉండేటప్పుడు ఆడవారు సర్వసాధారణంగా ఏదైనా సరే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తా ఉంటారు. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఒకసారిగా కిచెన్ లోకి నార్మల్ గా సో వెళ్ళారు అనుకోండి మగవారు కానీ నార్మల్ దగ్గరే ఉంటాయి కానీ మనం కొన్ని థింగ్స్ మనం ఐడెంటిఫై చేయలేము క్లియర్ గా, ఎందుకంటే మనకు అలవాటు రెగ్యులర్ గా పోతూ ఉంటుంది కాబట్టి, ఓకేనా. అయితే నార్మల్ గా ఆ డిస్టెన్స్ ఒకసారి ఎంత అనేది నేను కూడా ఐ ఆల్సో నీడ్ టు నో ఫ్రెండ్స్, ఓకేనా. ఎస్ ఓకే ఓకే ఫ్రెండ్స్. అయితే జనరల్ గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే సో ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాటి కోసం ఏం చేస్తారంటే చూడండి, కొంతమందికి బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు దూరం కంటే దగ్గర ఉన్నవి కనిపించు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ హెడ్ లైట్ ని కూడా ఏం చేస్తారు, సో ఫ్రంట్ గా నొక్కోవడం వల్ల సో దగ్గర ఉన్నటువంటివి థింగ్స్ క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఓకే. సో అయితే చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్ ఫర్ ది కరెక్షన్ ఆఫ్ ఐ డిసీజ్ కాల్డ్
yes yes friends, newspaper letters, yes friends, you are right. Okay మహేష్, న్యూస్ పేపర్ లెటర్స్ ఇవన్నీ కూడాను. సో దగ్గర ఉన్నవి కనిపించవు. ఓకే, సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే హైపర్ మెట్రోపీ ఆర్ లాంగ్ సైటెడ్నెస్ కరెక్షన్ కోసం దేని వాడతారంటే ఈ కాన్వెక్స్ లెన్సెస్ ని వాడతారు. ఎందుకని? దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇక్కడ ఇది కన్వర్జింగ్ లెన్సెస్ కాబట్టి. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మైక్రోస్కోప్స్ ఆల్సో. మైక్రోస్కోప్స్ లో మీకు ఆల్రెడీ చెప్పానండి. సో నార్మల్గా ఇట్ ఈస్ కంబైన్డ్ విత్, నార్మల్గా ఏంటంటే మీకు ఆల్రెడీ కెమెరాస్ లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, కంబైన్డ్ విత్, సో కాన్వెక్స్ లెన్స్ కంబైన్డ్ విత్ కాన్కేవ్ లెన్స్ అండ్ యూజ్డ్ ఇన్ మైక్రోస్కోప్స్ ఆల్సో. మైక్రోస్కోప్స్ లో కూడా అండి, మైక్రోస్కోప్స్ లో వాడేటటువంటి ఏంటి ఫ్రెండ్స్, ఇది obviously కాన్వెక్స్ లెన్సెస్ ని వాడతారు. మైక్రోస్కోప్స్ అనేవి ఏం చేస్తాయంటే ల్యాబొరేటరీలో ఎస్పెషల్లీ మైన్యూట్ లెవెల్, సో బ్యాక్టీరియల్ థింగ్స్ కానీ వీటన్నిటిని అబ్జర్వ్ చేయడానికి ఈ మైక్రోస్కోప్స్ ని వాడతారు. మైక్రోస్కోప్స్ లో ఉన్నటువంటిది ఏంటి ఫ్రెండ్స్, కాన్వెక్స్ లెన్స్. చూడండి, ల్యాబొరేటరీస్ లో మైన్యూట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ వైరసెస్ కానీ బ్యాక్టీరియల్ కానీ వీటిని అబ్జర్వ్ చేయడానికి వాడతారు ఫ్రెండ్స్. యూ కెన్ సే దట్ లైక్ కరోనా వైరస్. ఓకేనా? దీన్ని మాత్రం ఎవరు కనుక్కోలేకపోతున్నారు. అవునా కాదు, ఈ మహమ్మారి మాత్రం, కరోనా వైరస్ మహమ్మారి మాత్రం ఏంటంటే ఈ చిన్న మైన్యూట్ లెవెల్ ఈ పురుగు మాత్రం ఏంటంటే ఎక్కడ ఉందని చెప్పేసి మనం కనుక్కోలేకపోతున్నాం. అవునా కాదా ఫ్రెండ్స్? ఓకేనా? ఎస్. సో దీనికి ఇంకా వ్యాక్సిన్ రావాలి. అంతవరకు మన ఆర్థిక పరిస్థితులు అనేవి, సో అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు అలానే ఉంటాయి. ఓకేనా? అది రికవరీ కావడానికి కూడా టైం పడుతుంది. వ్యాక్సిన్ రావాలి, మరి ఇవన్నీ సో మనకు తెలిసినటువంటివే. ఓకేనా? సో కరోనాతో పాటు మనం అంటే యుక్త వయసులో ఉన్నటువంటి పీపుల్ కొంతవరకు పర్వాలేదు, బట్ ముసలి వాళ్ళు అంటే వయసు పైబడిన వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం, చిన్న పిల్లలకి, వయసు పైబడిన వాళ్ళకి. ఓకేనా? నార్మల్గా యుక్త వయసులో ఉన్న వారికి పెద్ద కరోనాతో పెద్ద భయపడిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే ఒకవేళ వచ్చినా మనం ఏం చేయొచ్చు అంటే అది సరిగా డైట్ క్లియర్ గా తీసుకుంటే మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. యుక్త వయసు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అంత డేంజరస్ కాదు. ఓకే, భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. యూ కెన్ ఓవర్కమ్ ఆల్సో, బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవునా కాదండి? అలాగని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ మనం వెచ్చలవిడిగా తిరగడం కూడా రైట్ కాదు. ఓకే, అవసరమైతే కానీ బయటికి వెళ్ళకూడదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ది యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ ఫ్రెండ్స్. క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? అందరికీ అర్థమైందా? సో ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? సో క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడుతో మీకు ఏంటంటే కాన్వెక్స్ యాజ్ వెల్ యాజ్ కాన్కేవ్ లెన్సెస్ గురించి కంప్లీట్ చేయడం జరిగిందండి. ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్. సో ఎస్ మహేష్, సో పెట్చెట్ భీమరాజ్. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పటి వరకు నేను కంప్లీట్ చేసినటువంటి చాప్టర్ ఏంటంటే కాన్వెక్స్ యాజ్ వెల్ యాజ్ కాన్కేవ్ లెన్సెస్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ నేను మోషన్ అనే టాపిక్ ని స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మోషన్. ఓకేనా? ఎస్, మోషన్, చలనం అనే టాపిక్ ని నేను సో యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ కావాలి అది మీకు తర్వాత పెద్ద ప్రాసెస్ అండి, దాని తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు యూపీఎస్సీ గురించి చెప్పాలంటే ఇట్ వుడ్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? సో ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రెండ్స్, దాని గురించి మాట్లాడాలంటే. ఓకేనా? ఎస్, అయితే అంటే నార్మల్గా ఏదైనా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ బ్రీఫ్ గా మాట్లాడుకుంటే జస్ట్ మాట్లాడతాను దాని గురించి. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, సిలబస్ అంతా అయిపోయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, మోషన్, చలనం అనే చాప్టర్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చలనము. ఓకే, ఫ్రెండ్స్ క్లియర్ నౌ? ఫ్రెండ్స్ మీకు నేను ఇప్పటి వరకు కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ గురించి, అద్దాల గురించి కూడా కంప్లీట్ చేశాను. కాన్కేవ్ కాన్వెక్స్ లెన్సెస్, కటకాల గురించి కూడా కంప్లీట్ చేశాను. ఇంకా మనం కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి మోషన్, ఓకేనా, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ రావాలి. సార్ లైట్ అయిపోయిందా? రిఫ్లెక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. కాన్కేవ్ కాన్వెక్స్ లెన్సెస్ గురించి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ రిఫ్రాక్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాను. డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా? లైట్ 1 లో రిఫ్లెక్షన్ అంటే ఏంటి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో లైట్ చాప్టర్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్. లైట్ చాప్టర్ ఈజ్ ఓవర్. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాను. ఇంతకంటే మరి ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్? లైట్ చాప్టర్ అందరికి ఆర్ యూ సాటిస్ఫైడ్ ఫ్రెండ్స్? క్లియర్? లైట్ ఇయర్ గురించి అంటే కాంతి ఒక సెకండ్కి చూడండి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించిన దూరాన్నే కాంతి సంవత్సరం అని చెప్పేసి అంటారు, లైట్ ఇయర్ అంటారు. ఓకేనా? ఓకే, కాంతి ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో, ఓకేనా, 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించిన దూరాన్ని, ఓకేనా ఫ్రెండ్స్, లైట్ ఇయర్ అని చెప్పేసి అంటారు. నార్మల్గా సో యూనిట్స్ ఏంటంటే ఆస్ట్రోనామికల్ యూనిట్. ఓకే, వన్ ఆస్ట్రోనామికల్ యూనిట్ ఎస్పెషల్లీ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ది
ఎర్త్ ఎంత ఫ్రెండ్స్? 150 million kilometers. That is nothing but 149.5 million kilometers అని చెప్పేసి చెప్పుకుంటాం. 149.5 million kilometers, approximately 150 million kilometers earth is far away from the sun friends. ఓకేనా? ఎస్, ఓకే. లైట్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ కాంతి సంవత్సరం అంటే ఏంటనేది ఓకే ఓకే బ్రీఫ్ గా డిస్కషన్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నౌ చలనము, మోషన్ అంటే ఏంటి? చలనము ఓకేనా? మోషన్ అంటే ఆల్రెడీ గమనంలో ఉందని అర్థం, అవునా? చూడండి, మోషన్ అంటే ఏంటి? రెస్ట్ అండ్ మోషన్. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ అండ్ మోషన్ ఫ్రెండ్స్? అసలు రెస్ట్ కి మోషన్ కి గల బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి ఫ్రెండ్స్? సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ అండ్ మోషన్? సపోజ్ ఒక బాడీని ఇక్కడ ఉంచావు ఫ్రెండ్స్, దీని మీద ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఈ బాడీ ఇక్కడే ఉంటది, అవునా కదా ఫ్రెండ్స్? దీని మీద ఏమైనా ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, obviously the body is in motion. The body is in motion. It displaces. It would displace. That is nothing but it would transfer from one place to the another place. Yes, motion అనే చాప్టర్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మోషన్, చలనము. ఓకే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడాలి. మోషన్ కూడా 2 చాప్టర్స్ లో కంప్లీట్ చేస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 లో, పార్ట్ 1 పార్ట్ 2 గా డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్? చూడండి, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ అండ్ మోషన్? ఓకే, చూడండి, రెస్ట్ కి మోషన్ కి గల బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏ లేదు, ఒక బాడీ నువ్వు ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే whenever you apply the force, obviously it displaces. That is nothing but it transfers from one place to the another place. So the body is in motion now. ఓకేనా? సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ అండ్ మోషన్. దాన్ని ఇప్పుడు డెఫినేషన్ లో చెప్పుకుంటాం. చూడండి, ఏ లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేవి మీరు చిన్నప్పుడు చదివినటువంటివే. బట్ అప్పుడు చదివినటువంటి కాన్సెప్ట్స్ మర్చిపోతాం. ఇప్పుడు ఒకసారి రివైజ్ చేసుకొని షార్ట్ కట్ గా, గన్ షార్ట్ గా నోట్స్ రాసుకొని క్లియర్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆల్ చాప్టర్స్ ని జస్ట్ ఒక పేజ్ లో వచ్చేటట్టుగా ప్రతి చాప్టర్ ని రాసుకోవాలి. బుల్లెట్ పాయింట్ లో గన్ షార్ట్ గా రాసుకోవాలి. దాన్ని రివైజ్ చేసుకుని ఇంకా ఎంసీక్యూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుని, ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుని, సో ఓకేనా, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే అల్టిమేట్లీ యూ విల్ బి ఇన్ విన్నర్ సైడ్ ఫ్రెండ్స్. ఎవడు మన విజయాన్ని ఆపలేడు. ఓకేనా? ప్లానింగ్ అనేది క్లియర్ గా ఉండాలి. ఓకే, అలా ఉంటే ఎవరి కోసం రాదండి, అవునా? మనకంటే కొట్టిన వాళ్ళందరూ ఏం తోపేం కాదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మన క్లియర్ కట్ స్ట్రాటజీ, ప్లానింగ్, పర్ఫెక్షన్, సో ఆచరణలో నార్మల్ గా ఆచరణ అనేది క్లియర్ గా చేయాలి. ఓకేనా? సో టైం టేబుల్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం, ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రెండ్స్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. ఓకేనా? సో మనం కష్టపడుతూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. నార్మల్ గా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, జీవితం అన్నాక సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ప్రతి నదికి మలుపులు తథ్యం, అవునా కదా? మన జీవితంలో కూడా అనేక రకాలైన మలుపులు ఉంటాయి. సో కాబట్టి మలుపులు అనేవి సహజం ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అల్టిమేట్లీ యూ విల్ బి విన్నర్ సైడ్ ఫ్రెండ్స్. ఓకేనా? పర్ఫెక్ట్ స్ట్రాటజీతో చదువుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు క్లియర్ గా స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, దాని గురించి ఇంకా మాట్లాడతాను. ఒక నార్మల్ గా ఒక సెషన్ గానీ తీసుకుంటాను, సిలబస్ అంతా అయిపోతే. సో ఇంకా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా చదవాలి, ఇంకా ఎంత స్మార్ట్ గా చదువుకోవాలి తెలిసినటువంటివి, బట్ కొన్ని పాయింట్స్ మీకు ఉపయోగపడచ్చు. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, రెస్ట్ అండ్ మోషన్ చూడమ్మా. సో చూడండి, ఏ బాడీ ఈస్ సెట్ టు బి అట్ రెస్ట్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు ఆక్యుపై సేమ్ పొజిషన్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం. అంటే ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం అంటే అర్థం, ద బాడీ ఈస్ సెట్ టు బి అట్ రెస్ట్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు ఆక్యుపై సేమ్ పొజిషన్. అంటే ఈ బాడీ నువ్వు ఇక్కడ ఉంచావు, ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఎంత టైం అయినా సరే ఇక్కడే ఉంటది. ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైం ద బాడీ, దట్ ఈస్ నథింగ్ బట్ it continues to occupy the same position. No change in its position when we talk about the object. So unless and until apply the force, it does not move at all. Okay na friends, clear to all of you? రెస్ట్ అంటే అర్థమైందా? మోషన్ అంటే ఏ లేదు, నువ్వు ఎప్పుడైతే బాడీ మీద ఫోర్స్ అప్లై చేసావో obviously the body would be in motion. The body would be in, so that is nothing but it is moving condition. ఓకేనా? సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ అండ్ మోషన్ ఫ్రెండ్స్. క్లియర్? అయితే చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే, సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి? సో డిస్టెన్స్ దూరము, నార్మల్గా స్థానభ్రంశం అని చెప్పేసి అంటాం. దీన్ని డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం. ఓకే, స్థానభ్రంశం అంటే ఏంటి, దూరం అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? స్థానభ్రంశానికి దూరంకి మధ్య గల తేడా ఏంటి? చూడండి, లెంత్ ఆఫ్ ద పాత్ కవర్డ్ బై ద బాడీ వితౌట్ కన్సిడరింగ్ డైరెక్షన్
ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్. ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్ అంటే ఒక బాడీ అనమాట ఏ నుంచి ఏ అనే పొజిషన్ నుంచి ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా? ద లెంత్ ఆఫ్ ద పాత్ కవర్డ్ బై ద బాడీ వితౌట్ కన్సిడరింగ్ డైరెక్షన్. అంటే ఇక్కడ చూడండి, వితౌట్ కన్సిడరింగ్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, బి పొజిషన్ చేరుకుంది అనమాట. అంటే వితౌట్ ఫాలోయింగ్ ఎనీ పర్టికులర్ డైరెక్షన్. వితౌట్ ఫాలోయింగ్, ఇక్కడ ఒక పర్టికులర్ డైరెక్షన్ ఏం ఫాలో కావట్లేదు. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై దిస్ బాడీ, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏబి. ఏబి ఇస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ, but without having clear cut direction. Clear? Wait, length of the path covered by the body without considering direction. There is no specific direction here. Irregularly it is going, friends. Okay, there is no specific direction the body is moving. So the distance covered by the body, obviously the AB is the distance covered by the body. There is no specific direction here. Okay, now the length of the path covered by the body without considering direction. So this distance you can say that what, friends? So, okay, so this length you can say that what? Distance. Friends అర్థమైందా? డిస్టెన్స్ అంటే దూరం అంటే ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. అందరికీ అర్థమవుతుందా? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. మీ రెస్పాన్సే ఓకే మీకు అర్థమైందని నా ఉద్దేశం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, అయితే ఈ డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. రిపీట్ సార్, మళ్ళీ ఏం లేదండి, ఒక బాడీ ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్ కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇలా ఇర్రెగ్యులర్ గా వెళ్ళింది, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఏమి వెళ్ళలేదు. ఓకేనా? అంటే ద డిస్టెన్స్ కవర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద పాత్ కవర్డ్ బై దిస్ బాడీ. అంటే ఈ ఏబి డిస్టెన్స్ ఏమంటారంటే, ఈ ఏ కి బి కి మధ్య ఉన్నటువంటి లెంత్ ఏమంటారంటే డిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. ఏ కి బి కి మధ్య ఉన్నటువంటి పాత్ ని లేక లెంత్ ఏమంటారంటే డిస్టెన్స్ అంటారు. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ పర్టికులర్ డైరెక్షన్ ఏమి ఫాలో అవ్వట్లేదు. చూడండి, ఈ విధంగా ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఓకేనా? సో దీన్ని డిస్టెన్స్ అంటాం. ఓకేనా? అయితే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. స్కేలార్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఎంత డిస్టెన్స్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఎంత డిస్టెన్స్, బట్ దేర్ ఈస్ నో డైరెక్షన్, దేర్ ఈస్ నో స్పెసిఫిక్ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ అంటూ ఏం లేదండి, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ నథింగ్ బట్ స్కేలార్ క్వాంటిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇంకోటి వెక్టార్ క్వాంటిటీ అని ఉంటుంది. వెక్టార్ క్వాంటిటీ అంటే బోత్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకేనా? అది వెక్టార్ క్వాంటిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది డిస్టెన్స్ అంటే అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? డిస్టెన్స్ అంటే ఏంటి క్లియర్ గా అర్థమైందా? నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి చూడండి. స్థానభ్రంశం అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటంటే స్థానభ్రంశం అంటే ఏంటి? స్థానభ్రంశం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? స్థానభ్రంశం ఏమీ లేదు, వెరీ సింపుల్. ఒకసారి చూడమ్మా, స్థానభ్రంశం అంటే ఏంటి? ఓకే, చూడండి, ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ కాల్ డిస్ప్లేస్మెంట్. ఏం లేదు, ఒక బాడీ అనమాట ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ కి మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్తే, ఎస్ ఫ్రెండ్స్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు, సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ సే దట్ సమ్ వాట్ క్వాంటిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్వాంటిటీ. ఓకే, మ్యాగ్నిట్యూడ్ మీన్స్ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే, సో దాని యొక్క యూ కెన్ సే దట్, సో ఎస్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎంత లెంత్ ఈ విధంగా వస్తుంది కదా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఈ డిస్టెన్స్ ఇదంతా కూడా ఏమొస్తుందంటే మ్యాగ్నిట్యూడ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? yes height, you can say that height in the sense, yes it's, you can consider like that. సో లెంత్ అంటే ఈ విధంగా వస్తుంది, ప్లస్ టు సమ్ ఎక్స్టెంట్ ఇదంతా కూడా మ్యాగ్నిట్యూడ్. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే బాడీ అనమాట, ఈ విధంగా ఏ విధంగా కవర్ చేస్తూ వెళ్ళింది కదా, సో ఇదంతా కూడా ఏమవుతుందని మ్యాగ్నిట్యూడ్ అవుతుంది అనమాట. ఓకేనా? యూ కెన్ సే దట్ హైట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. ఓకే, ఎస్. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడమ్మా, ద డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక బాడీ అనమాట, స్థానభ్రంశం అంటే అర్థం ఏంటి? ఒక బాడీ ఏ నుండి బికి వెళ్ళింది, ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళింది ఫ్రెండ్స్. ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ అంటే ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళింది అంటే ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళొచ్చు ఒక పర్టికులర్ డైరెక్షన్, ఇలా పర్టికులర్ డైరెక్షన్. సపోజ్ ఏ నుండి బికి ఈ విధమైన డైరెక్షన్ వెళ్ళింది, అండ్ బి నుండి సికి ఈ విధమైన డైరెక్షన్ వెళ్ళింది. ద డిస్టెన్స్ కవర్డ్ బై దిస్ పర్టికులర్ బాడీ అంటే ఏసీ. ఓకేనా? ఏసీ ఈక్వల్ టు ఓకే ఏబి ప్లస్ బిసి అని చెప్పుకోవచ్చా?
సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దిస్ పర్టికులర్ బాడీ ఆబ్వియస్లీ ఏసీ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. సో క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ దీనికి ఏముంటుంది అంటే మాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టార్ క్వాంటిటీ. చూడండి ఇక్కడ వెక్టార్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకేనా, both magnitude as well as particular direction. It is going in a particular direction friends. AB కి ఒక డైరెక్షన్ లో వెళ్ళింది, సో BC కి ఒక డైరెక్షన్ లో వెళ్ళింది. సో లైక్ దిస్. క్లియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? it is going in a particular direction as well as magnitude. So this is nothing but displacement అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, the change of position of a particular body in a particular direction is called displacement. Magnitude plus direction. So that is what we call this displacement. So displacement. Okay na, distance ante only magnitude, there is no direction. Clear ante distance ki direction undu, displacement ki direction untadi. That is the only difference between distance and displacement. Clear friends, andarki ardhamainda? Friends, please put a comment in the comment box. Are you getting me? So is it okay to all of you? Friends, clear? Friends, clear friends, andarki ardhamainda? Yes, okay, thank you. నెక్స్ట్ చూడమ్మా, స్పీడ్ అండ్ వెలాసిటీ. ఓకేనా, స్పీడ్ అండ్ వెలాసిటీ ఫ్రెండ్స్. ఓకే, స్పీడ్ అంటే అర్థం ఏంటంటే డిస్టెన్స్ కవర్డ్ బై టైం టేకెన్. ఓకే, ఇన్ టైం టీ హౌ మచ్ డిస్టెన్స్ యూ కవర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్, వేగము. ఓకేనా ఫ్రెండ్స్, నార్మల్ గా చూడండి, అయితే స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ ఏంటండి, డిస్టెన్స్, దూరము బై కాలం అని చెప్పేసి చెప్పుకుంటాం. దూరము బై కాలము ఏమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్? సో స్పీడ్ అంటాం. ఓకే, ఎస్ స్పీడ్. అయితే స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ ఓన్లీ. ఎందుకని, డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. ఇక్కడ డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. దీన్ని అందుకనే స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సమ్ టైమ్స్ ఈజ్ ఆస్కింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, నాట్ వెక్టార్ క్వాంటిటీ. వై? ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దేర్ ఇస్ నో డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఏంటి స్పీడ్ కి? డిస్టెన్స్ అంటే మీటర్స్, టైం అంటే seconds. Okay, so meter per second is the units of speed friends. Clear? Next చూడండి, velocity అంటే అర్థం ఏంటండి? Velocity, ఓకేనా, velocity is nothing but displacement by time taken. Displacement means magnitude ఉంటుంది ప్లస్ ఇంకా డైరెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, స్థానభ్రంశం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ magnitude as well as డైరెక్షన్, రెండు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ డైరెక్షన్ ఉండదు. ఓకేనా, ఇక్కడ డైరెక్షన్ ఉండదు, ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకేనా, సో డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ టీ. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ యూనిట్స్ ఏంటి ఫ్రెండ్స్ వెలాసిటీకి? సో డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్స్ పర్, సో టైం టేకెన్ సెకండ్స్, మీటర్ పర్ సెకండ్ ఇస్ ద సో యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందా? క్లియర్, అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? ఇస్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ? సో ఓకే, స్పీడ్ అండ్ వెలాసిటీ గల బేసిక్ డిఫరెన్స్ అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఓకే, ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్, యాక్టివ్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఎస్ నెక్స్ట్ చూడమ్మా. ఎస్ వెక్టర్, మీకు ఆల్రెడీ చెప్పాను డిస్ప్లేస్మెంట్. చూడండి, ఇక్కడ వెలాసిటీ అనేది ఏంటి, ఇక్కడ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. వేరాస్ స్పీడ్ ఈజ్ ఓన్లీ స్కేలార్ క్వాంటిటీ. అంటే ఏంటి, దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. దీనికి బోత్ ఉంటాయి వెలాసిటీకి. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఏ వెక్టార్. సో వెక్టార్ క్వాంటిటీ ఏది, వెలాసిటీ. స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, అంటే అక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో సార్ వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీనా? ఎస్, వెక్టార్ క్వాంటిటీ. ఎందుకని, బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటుంది. ఎందుకని ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్, వేరే స్పీడ్ డిస్టెన్స్ బై టైం టేకెన్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఓకేనా, చూడండి, ఇక్కడ వెలాసిటీ అనేది నార్మల్ గా రెండు రకాలుగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. వెలాసిటీ, వేగాన్ని ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. వేగం అనేది వెలాసిటీ హ్యాస్ టూ టైప్స్, యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అంటే సమవేగం అంటారు, ఇంకోటి ఏంటంటే అసమవేగం అని చెప్పేసి అంటారు. సమవేగము ప్లస్ అసమవేగం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్, ఓకే.
స్కేలార్ కి వెక్టార్ కి అంటే ఇప్పుడు నార్మల్ గా చూసినట్లయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు స్కేలార్ యూనిఫామ్ వెలాసిటీ నాన్ యూనిఫామ్ వెలాసిటీ మాట్లాడేటప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నార్మల్ గా వెక్టార్ క్వాంటిటీ అంటే ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీ అంటే ఇప్పుడు పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్తుండేది అనమాట. నాన్ యూనిఫామ్ వెలాసిటీకి వచ్చినప్పటికి ఏంటంటే నార్మల్ గా ఒక ఆబ్జెక్ట్ అనమాట ఈ విధంగా వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఈ విధంగా వస్తుంది, మళ్ళీ ఈ విధంగా వెళ్తుంది, ఈ విధంగా వస్తుంది, మళ్ళీ ఇది. దీన్ని ఏమంటామంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అంటే పర్టికులర్ టైంలో చూడండి ఒక పర్టికులర్ టైం కి ఎవ్రీవేర్ డిస్టెన్స్ కవర్డ్ బై దట్ పర్టికులర్ బాడీ ఈక్వల్ గా ఉంటుంది. నాన్ యూనిఫామ్ వెలాసిటీకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే నార్మల్ గా సో డిస్టెన్స్ కవర్డ్ బై దట్ పర్టికులర్ బాడీ ఇన్ టైం టీ వ్యారీ అవుతుంది అనమాట. ఇక్కడ 10 minutes లో సపోజ్ ఇక్కడ చూడండి 10 minutes కి 5 km ఇక్కడ కవర్ అయింది అనుకోండి ఒక కార్ అనేది. ఓకేనా, 10 minutes కి 5 km కవర్ అయింది అనుకోండి, నార్మల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా స్లోగా వెళ్ళాడు అనుకోండి, వాడు 20 minutes కి ఓకేనా సో 20 minutes కి లైక్ 10 km కవర్ చేశాడు అనుకోండి. అంటే 20 minutes కి 10 km కవర్ చేశాడు. అంటే ఈ విధంగా అంటే ఏమవుతుందండి ఇక్కడ టైం టీ ఇక్కడ వేరీ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ కవర్డ్ బై దట్ పర్టికులర్ కార్ ఆల్సో బీయింగ్ వ్యారీడ్. అంటే ఇక్కడ అసంవేగం అని చెప్పేసి నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటాం. అంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఒక పర్టికులర్ బాడీ అనమాట ఈ విధంగా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుంది అంటే సుకే ఏమవుతుందంటే సో డైరెక్షన్ ఆల్సో బీయింగ్ చేంజ్డ్ ఫ్రెండ్స్, డైరెక్షన్ ఆల్సో బీయింగ్ చేంజ్డ్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్. సో ఒకసారి చూడండి నెక్స్ట్ ఏంటంటే మనం దేని గురించి నేను మాట్లాడబోతున్నంటే వెలాసిటీ హ్యాస్ 2 types ఫ్రెండ్స్, యూనిఫామ్ వెలాసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. ఓకేనా, ఒకసారి చూడండి అమ్మా. సో యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటంటే సేమ్ డైరెక్షన్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. దీని యొక్క అర్థం ఏంటి చూడండి అమ్మా, సేమ్ డైరెక్షన్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇక్కడ చూస్తే సపోజ్ ఒక బైక్ అనమాట, చూడండి ఇక్కడ ఏ నుండి బి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది డెస్టినేషన్ పాయింట్. ఈ డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళే క్రమంలో ఏ నుండి బికి ఇక్కడ వరకు ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే చూస్తే ఒక 10 minutes కి 5 km కవర్ అయింది. ఓకేనా, మళ్ళీ అగైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అగైన్ 10 minutes లో ఎంత 5 km కవర్ చేసింది. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేటప్పుడు కూడా 10 minutes లో ఇక్కడ 5 km కవర్ చేసింది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 10 minutes లో 5 km కవర్ చేసింది. అంటే అర్థం ఏంటి, సో when the body reaching from starting point to the ending point, so same direction, the body is moving in a same direction and covers equal distance and equal interval of time. చూడండి ఈక్వల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ 5 km, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 5 km, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 5 km, ఇక్కడ నుంచి ఈ పాయింట్ 5 km. అంటే ఈక్వల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఎంత ఇక్కడ 10 minutes, ఇక్కడ 10 minutes, ఇక్కడ 10 minutes, ఇక్కడ 10 minutes. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ దీన్ని ఏమంటారంటే సమవేగం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. అంటే ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో దీన్ని ఏమంటారంటే సమవేగం అంటాం. సమం ఓకేనా, సమవేగం ఎక్కడ కూడా ఈక్వల్ గా ఉంటుందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, సో క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుందా? ఇస్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? క్లియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థమైందా ఫ్రెండ్స్? యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థమైందా? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. ఇస్ ఇట్ క్లియర్ యూనిఫామ్ వెలాసిటీ మీన్స్? ఫ్రెండ్స్ నోబడీ ఇస్ రెస్పాండింగ్. ఓకే క్లియర్, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్, ఎస్ నెక్స్ట్ చూడండి నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? నాన్ యూనిఫామ్ వెలాసిటీ అసమవేగం అంటే ఏంటి అసలు? అసమవేగం అంటే ఇఫ్ ద స్పీడ్ చేంజెస్ ఫ్రెండ్స్, స్పీడ్ చేంజ్ అయితే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆల్సో చేంజ్ అవుతుంది అనమాట. నార్మల్ గా స్పీడ్ ఈక్వల్ టు ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టీ. ఇప్పుడు స్పీడ్ చేంజ్ అవుతుందంటే అర్థం ఏంటండి? ఓకేనా, అంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ టైం టీ ఆల్సో బీయింగ్ వ్యారీడ్. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆల్సో చేంజెస్. ఇక్కడ స్పీడ్ చేంజ్ అవుతుందంటే అర్థం ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆల్సో చేంజెస్. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ నెక్స్ట్ పాయింట్ చూడండి, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆల్సో చేంజెస్. బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆల్సో చేంజెస్ అంటే చూడండి స్పీడ్ చేంజ్ అవుతుంది, స్పీడ్ చేంజ్ అయితే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆల్సో చేంజెస్. ఏ నుండి బి కి ఒక డైరెక్షన్ లో వెళ్ళాడు, అండ్ బి నుండి సి కి సో లైక్ దిస్, అండ్ సి నుండి డి కి సో లైక్ దిస్, అండ్ డి నుండి ఈ కి లైక్ దిస్. ఓకేనా, డైరెక్షన్ ఆల్సో బీయింగ్ వ్యారీడ్ ఫ్రెండ్స్, అండ్ ఈ నుండి ఎఫ్ లైక్ దిస్. ఓకేనా, సో లైక్ దిస్ ఇట్ గోస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ both magnitude as well as direction also changes here. The speed is being varied means okay na, speed vary అవుతుందంటే obviously distance covered in time taken also going to be varied friends.
స్పీడ్ వ్యారీ అవుతుందంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆల్సో చేంజెస్ కదా, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆల్సో చేంజెస్. హియర్ ఇన్ దిస్ కేస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ as డైరెక్షన్ ఆల్సో బీయింగ్ చేంజ్డ్. క్లియర్ ఫ్రెండ్స్, మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది అండ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో దీన్ని అసమవేగం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. అసమవేగం అంటే ఇక్కడ చూడండి, నార్మల్ గా ఇప్పుడు ఏ నుండి బి పాయింట్కి వెళ్తే ఇప్పుడు 10 minutes లో 5 km కవర్ చేసింది అనుకోండి. ఇక్కడికి వస్తే బి నుండి ఇక్కడ సపోజ్ ఏ నుండి బికి, ఇక్కడ బి నుండి సికి వస్తే సో జస్ట్ 20 minutes లో ఎంత కవర్ చేసిందంటే 10 km కవర్ చేసింది అనుకోండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యూనిఫామ్ బీయింగ్ చేంజ్ ఫ్రెండ్స్. ఇక్కడ 5 km కవర్ చేసింది, టైం టేకెన్ 10 minutes. ఇక్కడ 20 minutes కి సో 10 km కవర్ చేసింది, ఇలా 30 minutes కి 20 km కవర్ చేసింది, ఈ విధంగా అనమాట అసమవేగం అనమాట. ఓకేనా. సో టైమ్ ఆల్సో బీయింగ్ వ్యారీడ్ అండ్ డిస్టెన్స్ కవర్డ్ బై దట్ పర్టికులర్ బాడీ ఆల్సో బీయింగ్ వ్యారీడ్ ఫ్రెండ్స్, అండ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఆల్సో బీయింగ్ వ్యారీడ్. సో మోషన్ ఆల్సో ఇన్ సో బీయింగ్ చేంజ్డ్, మోషన్ ఆల్సో ఇస్ కంప్లీట్లీ సో బీయింగ్ చేంజ్డ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. అందరికి అర్థమైందా అసమవేగం అంటే? అర్థమైందా? నెక్స్ట్ చూడండి, యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ తెలుగులో దీన్ని త్వరణం అంటారు ఫ్రెండ్స్, త్వరణము. యాక్సలరేషన్ ని తెలుగులో త్వరణం అంటారు, త్వరణము. ఓకే, త్వరణం. యాక్సలరేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వేగములో మార్పునే త్వరణం అంటారు ఫ్రెండ్స్. వేగములో మార్పుని ఏమంటారు ఫ్రెండ్స్? వేగంలో మార్పుని త్వరణం అంటాం. ఓకేనా, వేగంలో మార్పునే త్వరణం అంటారు. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం టేకెన్ టీ. చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ మేము ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకేనా, చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా, వెలాసిటీ ఆబ్వియస్లీ, ఓకే, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ టీ. సో ఓకే, మీటర్ బై సో మీటర్స్. ఓకే, displacement okay by time taken t. so displacement obviously units meter per time second. so by ఇక్కడ టైం ఇంకా ఉంది, t ఉంది, so that meter per second square అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే meter per second by so time obviously seconds, so that you can say that you can meter per second square అని చెప్పేసి యూనిట్స్ చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది త్వరణానికి గల యూనిట్స్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. త్వరణానికి యూనిట్స్ ఏంటి? meter per second square. త్వరణానికి యూనిట్స్ ఏంటి ఫ్రెండ్స్? meter per second square. క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుందా? చెడుగో, కిరణ్, విజయ్, అవినాష్, పెట్చెట్, భీమరాజ్, క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఇది కూడా కొద్దిగా లెంతీ చాప్టర్, అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. అయితే త్వరణంకి వస్తే ఇనిషియల్ వెలాసిటీని తో సూచిస్తాం ఫ్రెండ్స్. నార్మల్గా ఒక బాడీ అనమాట రెస్ట్ పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఉంది, దీనికి వెలాసిటీ ఏమైనా ఉందా? సపోజ్ నువ్వు సైకిల్ బైక్ అని కానీ సైకిల్ కానీ రెస్ట్ పొజిషన్ లో ఉంది ఫ్రెండ్స్, అప్పుడు దానికి ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉంటుందా ఫ్రెండ్స్? జీరోగా ఉంటుంది కదా, అవునా కదా. అప్పుడు ఫైనల్ వెలాసిటీ, నువ్వు బైక్ స్టార్ట్ చేసావు, యు ఆర్ గోయింగ్ ఆబ్వియస్లీ, సో ఫైనల్ వెలాసిటీ దానికి ఉంటుందా లేదా? ఫైనల్ వెలాసిటీ కొంత ఉంటుందా లేదా? ఓకేనా ఫ్రెండ్. సో కాబట్టి ఇనిషియల్ వెలాసిటీని ఇక్కడ తో సూచిస్తాం, ఫైనల్ వెలాసిటీని తో సూచిస్తాం. ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఒక ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ కి మూవ్ అవుతున్నప్పుడు బి అనే ప్లేస్ కి వచ్చినప్పుడు ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఇనిషియల్ గా దీనికి ఎటువంటి వెలాసిటీ ఉండదు, సమ్ టైమ్స్ u ఈక్వల్ టు 0 అని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు రెస్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు దానికి ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉంటుందా ఫ్రెండ్స్? ఉండదు కదా. సో ఉండదు కాబట్టి నార్మల్ గా ఓకే, ఇనిషియల్ వెలాసిటీని తో సూచిస్తాం, అండ్ ఫైనల్ వెలాసిటీ తుది వేగం అని చెప్పేసి అంటాం. తొలి వేగము, తుది వేగం, అవునా కాదండి? ఓకేనా. ఓకే, దాని మీద చాలా సినిమాలు కూడా మీకు నార్మల్గా తొలి వలుపు, తుది వలుపు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే సో తొలి వేగం ఏది? యు అవుతుంది, తుది వేగం ఏదవుతుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ వి అవుతుంది అనమాట. ఓకేనా. మరి యాక్సలరేషన్ కి చూడండి ఫార్ములా ఏంటి? సో త్వరణానికి ఫార్ములా అంటే ఏ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈక్వేషన్ ఈస్ ఏ ఈక్వల్ టు త్వరణానికి ఏంటంటే ఈక్వేషన్ ఏ ఈక్వల్ టు వి అంటే తుది వేగం మైనస్ తొలి వేగం బై టైం టేకెన్ టీ. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, త్వరణానికి ఫార్ములా ఏంటండి? ఏ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీ. ఏమైనా ఫార్ములాస్ అడిగితే వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైతే అప్లై చేయాలని ఇంకా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, అవన్నిటి కూడా వాటి అన్నిటి గురించి కూడా నేను మాట్లాడుతూ వెళ్తాను ఫ్రెండ్స్. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ చూడండి, డీసెలరేషన్, దీన్నే రిటార్డేషన్ అంటారు ఫ్రెండ్స్. డీసెలరేషన్ ఆర్ రిటార్డేషన్ అంటే వేగంలో అంటే వేగం తగ్గడం అని అర్థం. డీసెలరేషన్ అంటే అర్థం ఏంటంటే వేగం తగ్గడం అని అర్థం అనమాట. డీసెలరేషన్ అంటే అర్థం ఏంటి? వేగం తగ్గడం. రిటార్డేషన్ వేగంలో సో అంటే ఇక్కడ వేగంలో మార్పు, దట్ ఈస్ నథింగ్ బట్ వేగం తగ్గడం అని చెప్పేసి చెప్పుకుంటాం.
డీసెలరేషన్. ఓకేనా, యాక్సలరేషన్ అంటే కొంతవరకు పెరగడం అని చెప్పేసి అంటాం. ఓకే, డీసెలరేషన్. ఓకే, అయితే డీసెలరేషన్ అంటే ఇక్కడ చూడండి, నెగటివ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ డీసెలరేషన్. ఎస్ ఎస్, చెడుగో. ఓకే, స్పీడ్ డిక్రీజెస్. ఓకే ఓకే, చూడండి ఇక్కడ చూస్తే డీసెలరేషన్ అంటే నెగటివ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ డీసెలరేషన్. వేగంలో తగ్గడం అండి, వేగంలో మార్పు. యూ కెన్ సే దట్ నెగటివ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ డీసెలరేషన్. ఓకేనా, డీసెలరేషన్ అంటే చూడండి, ఇఫ్ ద వెలాసిటీ చేంజెస్ దెన్ ఏ ఆల్సో ఇంక్రీజెస్. ఈ పాయింట్స్ కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఇఫ్ వెలాసిటీ చేంజెస్, ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అయితే ఇక్కడ యాక్సలరేషన్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ దెన్ ఏ వాల్యూ ఇంక్రీజెస్. ఏ వాల్యూ ఇంక్రీజెస్ మీన్స్ ఆబ్వియస్లీ పాజిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా, నార్మల్గా చూడండి, ఇప్పుడు యాక్సలరేషన్ ఏ అనేది పెరుగుతుంది అనుకోండి. చూడండి, సారీ, ఇఫ్ వెలాసిటీ వి ఇంక్రీజెస్ మీన్స్ ఆబ్వియస్లీ త్వరణం ఏమవుతుంది ఫ్రెండ్స్? త్వరణం కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు త్వరణం ఏమవుతుంది ఫ్రెండ్స్? పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇఫ్ వెలాసిటీ సో వి ఇంక్రీజ్ అయితే ఇక్కడ త్వరణం ఏమవుతుంది ఫ్రెండ్స్? త్వరణం కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? త్వరణం వుడ్ బి ఇన్ పాజిటివ్. ఇఫ్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇఫ్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అనుకో, డిక్రీజ్ అయితే ఇక్కడ త్వరణం ఏమవుతుందండి? త్వరణం తగ్గిపోతుంది. అంటే సో త్వరణం ఆబ్వియస్లీ ఇక్కడ త్వరణం తగ్గుతుంది. త్వరణం తగ్గిపోతుంది అంటే ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి సో నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్ అండ్ డీసెలరేషన్ మీన్స్. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, క్లియర్. యాక్సలరేషన్ అంటే డీసెలరేషన్ అంటే అర్థమైందా? స్పీడ్ డిక్రీజ్, యూ కెన్ సే దట్ ఫ్రెండ్స్. డీసెలరేషన్ ఓకే, వేగం తగ్గడం. క్లియర్? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఓకే క్లియర్. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు అక్కడక్కడ ఎగ్జామ్స్ లో ఈక్వేషన్స్ కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి ఈక్వేషన్స్ అందరూ నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ బాడీ along a straight line. ఓకేనా, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ బాడీ అంటే ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ కి వెళ్తుంది. సో ఇక్కడ 10 km 10 km 10 km 10 km. సపోజ్ ఇది 5 minutes ఎవ్రీవేర్. 5 minutes లో 10 km కవర్ చేసింది, 5 minutes లో 10 km కవర్ చేసింది, 10 km లైక్ దిస్. ఓకే, ద బాడీ కవర్ ద డిస్టెన్స్ ఇన్ టైమ్ టేకెన్ t. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం, అవునా కాదా ఫ్రెండ్స్? సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ బాడీ along a straight line ఫ్రెండ్స్. ఓకేనా, సో దిస్ ఈస్ నథింగ్ బట్ చూడండి, ఇక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకసారి చూడండి. u ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ వెలాసిటీ. ఒక బాడీ అనమాట ఏ అనే పొజిషన్ స్టార్ట్ అయితే దీనికి ఇనిషియల్ పొజిషన్. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ. u ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ వెలాసిటీ. v ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ వెలాసిటీ వెన్ ఏ బాడీ రీచింగ్ ఫ్రమ్ a to b. సో ఫైనల్ అంటే ఎంత వెలాసిటీతో రీచ్ అయింది. ఓకే, ఫైనల్ వెలాసిటీ ఇస్ హౌ మచ్. ఓకే, సో v ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ వెలాసిటీ. a is nothing but uniform acceleration. ఓకే, యూనిఫామ్ యాక్సలరేషన్. సో త్వరణం అనేది ప్రతి దగ్గర ఈక్వల్ గా ఉంటుందని అర్థం. యూనిఫామ్ యాక్సలరేషన్ a is nothing but. ఓకే, అండ్ s is nothing but distance covered in time taken t. s is nothing but distance covered in time taken t ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనకి ఈ టర్మ్స్ కానీ తెలుసుకుంటే మరి ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ వన్ ఈక్వేషన్ చూడండి, v ఈక్వల్ టు u ప్లస్ at అంటే తుది వేగం ఈక్వల్ టు తొలి వేగం ప్లస్ ఓకేనా త్వరణం ఇంటూ టైం టేకెన్ t. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు ut. ఓకే, తుది వేగం ఇంటూ టైం టేకెన్ t ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు సో 2as. ఈ ఈక్వేషన్స్ కూడా ఇంపార్టెంట్, వీటిలో మార్పులు కూడా చూసుకుంటూ వెళ్తాం నెక్స్ట్ స్లైడ్ లో. ఓకే, చూడండి, ఇది క్లియర్ ఫ్రెండ్స్. ఈ 3 ఈక్వేషన్స్ అందరూ కూడా రాసుకోవాలి. ఓకే, v ఈక్వల్ టు అంతా రాసుకుంటూ షార్ట్ కట్ లో రాసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. v ఈక్వల్ టు u ప్లస్ at అండ్ s ఈక్వల్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ అండ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as ఫ్రెండ్స్. క్లియర్? సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ బాడీ along a straight line. క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుందా? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. ఓకే, మీకు అందరికీ అర్థమైందా లేదా? ఓకే, ఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఒక ప్రాబ్లం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒక ప్రాబ్లం, స్మాల్ ప్రాబ్లం. ఓకే, ఒక స్మాల్ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్
starting from rest attains a velocity of 72 km/h in 5 meters. Sorry, in 5 minutes. 5 minutes, friends. Okay na? చూడండి ఇలా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మీరు ప్రాక్టీస్ చేయాలి. సింపుల్ కాబట్టి అడుగుతాడు. ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు అది ఆ యూజ్ చేసే విధానమే ఇప్పుడు అడుగుతున్నాను. ఓకేనా? ఎలా యూజ్ చేయాలనేది ప్రతి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ వెళ్తాం. ఇంకా నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎలా డిరైవ్ చేస్తాం అనేది మాట్లాడతాను. సో దాని ముందు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, జస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకే, ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ 72 km/h in 5 minutes time. ఇన్ 5 minutes time లో ఓకే ఓ ట్రైన్ ఎక్కడి నుంచి ఇట్ అటైన్స్ ఎ వెలాసిటీ ఆఫ్ ఎంత సో వేగంతో వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, 72 km/h ఇన్ టైం టేకెన్ t 5 minutes. ఓకేనా? అయితే ఫైండ్ ది యాక్సలరేషన్, త్వరణం కనుక్కోమంటున్నాడు, అండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ టు అటైన్ దిస్ వెలాసిటీ. ఓకే, టు అటైన్ దిస్ వెలాసిటీ. ఎస్ కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఎస్ అడుగుతున్నాడు, ఏ అడుగుతున్నాడు. ఓకేనా? దీస్ ఆర్ ద థింగ్స్. సో ఓకే, సో నీడ్ టు బి సాల్వ్డ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి అడుగుతున్నాడు, మనం ఫైండ్ చేయాల్సినటువంటి. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, అయితే చూడండి, ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. రెస్ట్ అంటే ఒక ట్రైన్ అనమాట, ప్లాట్ఫామ్ మీద ఉంది. ఓకే, ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు అది ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 0 అవుతుంది. ఏమైనా వెలాసిటీ ఉంటుందా దానికి? ఏముండదు కదా. సో అబ్వియస్లీ ఇక్కడ యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇనిషియల్ వెలాసిటీ ఫర్ ఏ ట్రైన్ అబ్వియస్లీ 0. అండ్ వి తుది వేగం ఎంత అంట? ద ట్రైన్ అటైన్స్ వెలాసిటీ 72 km/h అని చెప్పేసి అన్నాడు. అంటే వి ఈక్వల్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 72 km/h. వి ఇక్కడ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 72 km/h. అవునా? ఓకే, తుది వేగం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 72 km/h. దాట్ ఈస్ నథింగ్ బట్ సో km/h. కాబట్టి ఇక్కడ ఏం అడిగాడు చూడండి, km/h ఇన్ 5 minutes టైం టేకెన్ టీ. సో km/h ని మీటర్/h లోకి మార్చాలంటే ఏ విధంగా ఫ్రెండ్స్? మీటర్ పర్, ఓకే ఎస్ ఫ్రెండ్స్, మీటర్ పర్ సెకండ్. ఓకేనా? మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఏ విధంగా మార్చాలి ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ 5/18 తో మల్టిప్లై చేయాలి. వేరాస్ మీటర్ పర్ సెకండ్ ని km/h లోకి మార్చాలంటే 18/5 చేత మల్టిప్లై చేయాలి. 18/5 అనేది వెన్ యూ వాంట్ టు కన్వర్ట్. ఓకే, సో మీటర్ పర్ సెకండ్ టు km/h, km/h లో కన్వర్ట్ చేయాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. వేరాస్ km/h లో ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలి? వెన్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? యూ నీడ్ టు మల్టిప్లై విత్ 5/18. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే మరి చూడండి, ఇక్కడ దేంతో గుణించాలి? ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? 5/18. సో దాట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ సో 8 4 జా సో 520. ఆబ్వియస్లీ హౌ మచ్? సో 20 m/s ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్? క్లియర్, 20 m/s అనమాట. ఇప్పుడు తుది వేగం ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ తుది వేగం ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ అంటే చూడండి ఇక్కడ సో వి వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ అంటే ఇక్కడ ట్రైన్ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ, దిస్ ఇస్ నథింగ్ బట్ తుది వేగము. తుది వేగం ఎంత ఇచ్చాడు? ఎస్ ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ 72 km/h తో వెళ్తుంది అనమాట. ఓకే, ఇన్ టైం టేకెన్ 5 minutes. ఓకేనా? అయితే ఇక్కడ వి ఈక్వల్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ మనకి వెలాసిటీ ఎంత? 20 m/s అని చెప్పేసి అనమాట. ఓకేనా? అయితే మరి యాక్సలరేషన్ కనుక్కోవాలంటే ఏ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. ఓకేనా? అయితే చూడండి, మరి ఇక్కడ చూస్తే వి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? తుది వేగం ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఓకే, వి ఈక్వల్ ఎంత వచ్చింది? 20. సో ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఓకే, వి ఈక్వల్ టు సో 20 మైనస్ యూ ఎంత? ఇనిషియల్ వెలాసిటీ తుది వేగం 20 అండ్ తొలి వేగం ఎంత? 0 బై చూడండి బై ఇక్కడ ఏంటంటే టైం టేకెన్ టీ. టైం టేకెన్ టీ, టీ ఎంత అన్నాడు? టైం టేకెన్ టీ 5 minutes అన్నాడు. ఓకేనా? 1 minute ఈక్వల్ టు 60 seconds. ఓకేనా? 5 into 60 హౌ మచ్? సో 300 seconds ఫ్రెండ్స్. ఓకేనా? సో దట్ 20 బై సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఎంత? 300 ఫ్రెండ్స్. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ 1/15 m/s². క్లియర్ ఫ్రెండ్స్? ఎస్ క్లియర్.
1/15 meter per second square ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ, అందరికి అర్థమైందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం త్వరణం కనుక్కున్నాం, ఏ వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా? ఒక ట్రైన్ అనేది ఎంత 72 km/h తో వెళ్తుంది. ఓకేనా? ఇన్ టైం టేకెన్ టీ 5 minutes లో. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు త్వరణం వాల్యూ ఎంత వచ్చింది? 1/15 meter per second square వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంకేం కనుక్కోమన్నాడు? డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కోమన్నాడు, స్థానభ్రంశం కూడా కనుక్కోమన్నాడు. అవునా? సో మనకి ఇంకో ఫార్ములా కూడా, థర్డ్ ఫార్ములా యూజ్ చేయండి ఇక్కడ. v² - u² = 2as ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, v² - u² = 2as. సో దట్ v² అంటే ఇక్కడ మనం తొలి వేగం ఎంత తెలుసు మనకి, తొలి వేగం ఎంత 0 ఈక్వల్ టు 2as. సో దట్ v² = 2as. therefore s equal to displacement, s equal to v²/2a. v²/2a. v² ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 20² అవునా? తుది వేగం మనం కనుక్కున్నామండి, v వాల్యూ. సో ఫైనల్ వెలాసిటీ తుది వేగం ఎంత? 20 వచ్చింది మనకి. సో 20/20² ఓకే, ఒకసారి చూడమ్మా. సో v²/2a, ఇక్కడ v² అంటే 20² మనకు వచ్చింది. ఇప్పుడు జస్ట్ నౌ కనుక్కున్నాం v వాల్యూ. సో దట్ 2a, 2 into a ఎంత మనకు వచ్చింది? యాక్సిలరేషన్ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 1/15. అవునా కాదా ఫ్రెండ్స్? 1/15. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ 3000 meters వస్తుంది. 3000 ఓకే మీటర్స్. మరి 3000 meters, సో 1000 meters ఈక్వల్ టు హౌ మచ్ అండ్ ఫ్రెండ్స్? 1 km. ఓకేనా? 1 kilometer. సో దాట్ ఇక్కడ ఎంత పెట్టుకోవచ్చు మనం? ఆబ్వియస్లీ 3 km అవుతుంది అనమాట. సో దాట్ ఓకే ఫ్రెండ్స్, ఎస్ 3 km. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, అందరికి అర్థమైందా? సో దాట్ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ 3 km అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఈ విధంగా మీరు ఫార్ములాస్ ఉపయోగించి ఎక్కడ ఏ ఫార్ములాను ఉపయోగించాలి, అడిగిన కాంటెస్ట్ కు అనుగుణంగా మీరు ఫార్ములాని ఉపయోగించాలి. ఓకేనా? సందర్భానుసారంగా ఏం అడిగాడో దానికి అనుగుణంగా మీరు అప్లై చేయాలి ఇక్కడ. ఓకేనా? ఈజీ. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే టు ఎలిమినేట్ ద క్యాండిడేట్స్. మరి డైరెక్ట్ క్వశ్చన్లు ఇస్తే చాలా వరకు పెట్టేస్తారు. అవునా కాదు? ఈ రోజుల్లో మరి ప్రిపరేషన్ అనేది గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ తక్కువ, అంటే క్యాండిడేట్స్ ఎక్కువ. ఇండియా ఇస్ హైలీ పాపులేటెడ్ కంట్రీ. సో ఉద్యోగాలు ఫ్రోజన్ అవుతున్నాయి. గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ అనేవి డే బై డే ఫ్రోజన్ అవుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రోల్ బీయింగ్ ఇంక్రీజ్డ్. బట్ గవర్నమెంట్ సెక్టర్ లోకి వస్తే సేఫ్టీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ సెక్టర్ లో నార్మల్ గా, సో మీకు ఆల్రెడీ తెలిసినటువంటి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అవునా? సో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం కష్టం, బట్ కొట్టాక చాలా వరకు అంత పర్వాలేదు. ఒక యూనిఫామ్ జాబ్ కొద్దిగా ప్రెజరైజ్డ్ గా ఉంటుంది కాదన్ను. సో పోలీస్ యూనిఫామ్ జాబ్ అని దానికి ఉన్న రెస్పెక్ట్ అదే విధంగా ఉంటది. సో దానికి ఉన్న ప్రెజర్ కూడా అలా ఉంటుంది. ప్రెజర్ ఉంటేనే బాగుంటుంది. అవునా కాదా? మరీ లేజర్ గా ఉంటే ఏం బాగుంటుందండి? కొద్దిగా అవునా, యూనిఫామ్ ఉంటే అది వేరు. అవునా కాదండి? ఎక్కడైనా నా స్పీడ్ ఇంతే అన్నట్టుగా. అవునా కాదా ఫ్రెండ్స్? ఓకేనా? ట్రైన్ ఎట్ డెహ్రాడూన్. సో కాబట్టి సో మరి యూనిఫామ్ ఉండే క్రేజీగా అనేది అంతా వేరండి. దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? ఎస్, ఎవడికి ఉండాల్సింది ఆడికి ఉంటది. బిజినెస్ మ్యాన్ లో మన మహేష్ బాబు డైలాగ్ లాగా ఏమంటే, ఎవడికి ఉండాల్సింది ఆడికి ఉంటది. ఓకేనా? ఏ పొజిషన్ కి, అంటే ఏ జాబ్ కు ఉండాల్సిన రెస్పెక్ట్ దానికి ఉంటది. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, యా క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కువ పాపులేషన్ కి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు రెడ్యూస్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఫ్రెండ్స్. అంటే తన యొక్క ఖర్చును తగ్గించుకొని ప్రైవేట్ సెక్టర్ రోల్ పెంచితే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ని కలిగించగలదు అనమాట. సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ ని జాబ్స్ అవసరమైనంత వరకు మాత్రం ఎక్విప్ చేస్తుంది. అసలు ఇంకా గ్లోబలైజేషన్ అండ్ టెక్నాలజీ వీటి వల్ల జాబ్స్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. ఓకేనా? అయితే సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రం ఎప్పుడు డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. మీరు గమనించాలి, సెక్యూరిటీ ఫోర్స్ ఏపీఎస్ఐ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రం పెంచాల్సి ఉంటుంది. దేశ భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే పోలీసులు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. సో కాబట్టి యూ గైస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్ ఐఎమ్ ప్రెసెంట్ హోమ్ గార్డ్. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి సెక్యూరిటీ అనేది దేశానికి చాలా అవసరం. సో కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందండి, ఇంకా పెరుగుతూనే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ గా లోకల్ లెవెల్లో ఈవెన్ సో లోకల్ పోలీస్ అండ్ సో సెంట్రల్ పోలీస్ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటది, అవసరం కూడా. సో కాబట్టి మన ఇండియా లాంటి కంట్రీకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా ప్రాబ్లం. ఇండియా ఇస్ హైలీ పాపులేటెడ్ కంట్రీ. ఇంకా వీలైతే గల్లీ కూడా ఒక పోలీసుని పెట్టాల్సి ఉంటుంది.
అవునా కాదండి? ఓకే, ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓకే. చూడండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫ్రెండ్స్. ఎస్, ఆర్మీలో టోడ్ అప్లై సార్. ఇప్పుడు మీరు పోలీసా? నేను పోలీస్ ఏం కాదు నాన్న. ఓకే, సో ఎస్ ఎస్, నేను పోలీస్ అయితే ఏం కాదు. ఓకే, ఎస్, యూ గైస్ యూ నీడ్ టు సర్వ్ అవర్ నేషన్. మీ సర్వీసెస్ చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఓకేనా? సో వృత్తిలో మనం నార్మల్గా వృత్తికి మనం ఒక దాంట్లో ఉండేటప్పుడు దానికి న్యాయం చేయాలి. బట్ నార్మల్గా సో సంథింగ్ చేయాలండి మనం. అంటే ఒక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రజల్లో మన పట్ల కూడా కొంత నమ్మకం ఉండాలి. అయితే పొలిటికల్ ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి, కాదనట్లేదు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, అవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దాని గురించి మాట్లాడాలంటే లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడాలంటే, బట్ కొంతవరకు సంథింగ్ మీరు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఆ యూనిఫామ్ వేసుకున్నందుకు గాను దానికి మనం కొంతనే న్యాయం చేయాలి. ప్రజల్లో కొంత విశ్వాసాన్ని కూడా పెంపొందించాలి. సమ్ టైమ్స్ యూ నీడ్ టు బి మోటివేటివ్. ప్రజలను కూడా చైతన్యం చేయాలి. నీ కిందటువంటి అఫీషియల్స్ ని కూడా, సో కానిస్టేబుల్ వర్గాన్ని ఎస్ఐ అయితే సో ఇలా మీరు కూడా మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ప్రజలతో కూడా కొన్ని సందర్భాల్లో మీరు మమేకమై మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి మీకు నెగోషియేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒక సపోజ్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు, చాలా సమస్యలు వస్తాయి. వచ్చేటప్పుడు ఒక దట్ ఈస్ నథింగ్ బట్ సామరస్య భావంతో కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్, మీకు నెగోషియేషన్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్, మాట్లాడే స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఎస్ ఎస్, మంచి ఆరేటర్ గా కూడా ఉండాలి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్, చూడమ్మా, అన్ని సందర్భాల్లోనూ దూకుడు అనేది రైట్ కాదు. ఓకే, సమయానికి అంటే కొన్ని సందర్భాల్లో దూకుడు ఉండాలి, అవసరానికి తగ్గట్టుగా. ఓకేనా? అవసరానికి తగ్గట్టుగా మన ప్రవర్తన అనేది ఉండాలి. అండర్ కంట్రోల్ ఆఫ్ పొలిటీషియన్స్. ఎస్ ఎస్, అంటే దాని గురించి మాట్లాడాలంటే డిఫరెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? పాలిటిక్స్ గురించి మాట్లాడాలి, ఆల్ న్యూ అడ్మినిస్ట్రేషన్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. బట్ కానీ గవర్నమెంట్ అనేది కొనసాగాలి కదా. మనం గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసుకునే కంటే కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ప్రజలు మారినంత వరకు ఎన్ని చట్టాలు చేసినా వ్యవస్థలో మార్పును తీసుకురాలేం ఫ్రెండ్స్. మార్పు అనేది ప్రజల నుంచి మొదలవ్వాలి. ప్రజల నుంచి మొదలైనప్పుడే లీడర్స్ మారుతారు, అండ్ బ్యూరోక్రాట్స్ కూడా మారుతారు, అండ్ పోలీస్ వ్యవస్థ కూడా మారుతుంది. సో కాబట్టి ఎవరు మారాలంటే అధికారులు, నాయకులు కాదండి, మారాల్సింది ప్రజలు. ప్రజలు మారినంత వరకు, ప్రజల పార్టిసిపేషన్ లేనంత వరకు ఎన్ని చట్టాలు చేసినా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అంతంత మాత్రమే. ఓకేనా? వాళ్ళ పీపుల్స్ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి అట్ ఇట్ వుడ్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రెండ్స్. ఓకేనా? పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఇస్ ద పెనాష్ ఆఫ్ ఆల్ సోషల్ ఈవిల్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎడ్యుకేషన్, నువ్వు ఎడ్యుకేటెడ్ అయితే obviously you would cast for right kind of candidate, then entire system is going to be changed and all these social evils can be eradicated if you are educated. Okay friends? Okay, adantha different chapter social issues lo maatladutu vastam. Okay friends, ఒకసారి చూడండి, acceleration due to gravity. yes friends, చూడమ్మా, acceleration due to gravity. okay, due to gravity, that is nothing but గురుత్వాకర్షణ శక్తి అని చెప్పేసి అంటాం. ఓకే, గురుత్వాకర్షణ బలం. ఈ త్వరణం అనేది హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది గ్రావిటీ, గురుత్వాకర్షణ బలంతో ఇది ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది అని చూడండి. సో గ్రావిటీ అంటే అర్థం ఏంటండి ఫ్రెండ్స్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. చూడండి, పెన్నని ఎంత ఎత్తు నుంచి ఇలా పడేశాను ఫ్రెండ్స్, ఇలా పడేశాను. ఒక పెన్నని ఎంత ఎత్తు నుంచి ఇలా పడేశాను ఫ్రెండ్స్. పడిస్తే obviously it falls down. why? because of the force of attraction, because of the gravitational force. so what is meant by gravity? Gravity is nothing but force of attraction friends. okay na? Force of attraction. చూడండి, G is same for all bodies at the same place, but it changes from one place to the another place friends. okay na? it depends upon center of mass. okay so pet check చూడండి. so force of attraction is nothing but gravity friends. అయితే G value అనేది is same for all bodies at same place. okay na? so G is, so that is nothing but force of attraction is, you can say that, same for all bodies at same places, but it changes from one place to the another place. చూడండి, నార్మల్గా మౌంటైన్స్ మీద ఒక దగ్గర, ఓకేనా, it changes from one place to the another place. so if the object is, చూడండి, G is same for all bodies at the same place, okay, but it changes from one place to the another place. yes, acceleration depends on different bodies with respect to the weight and as well as size. okay, yes yeah, but here in addition to that also చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను నార్మల్ గా మాట్లాడుతుంది అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి నేను మాట్లాడుతూ వెళ్తాను. ఇంకా చాలా ఈక్వేషన్ కూడా డెరైవ్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే
ఇక్కడ గ్రావిటీ అంటే ఏంటి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాను. గ్రావిటీ అనేది సో ఈ సేమ్ ఫర్ ఆల్ బాడీస్ అట్ ద సేమ్ ప్లేసెస్, బట్ ఇట్ చేంజెస్. గ్రావిటీ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. జస్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గ్రావిటీ గురించి నేను మాట్లాడుతూ వెళ్తున్నాను. ఓకేనా. ఈ గ్రావిటీ అనేది మాక్సిమం అట్ ద పోల్స్ అన్నమాట. ఈ గ్రావిటీ అనేది మాక్సిమం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ సో పోల్స్ లో ఉంటుంది, మాక్సిమం పోల్స్. అండ్ మినిమం అట్ ఈక్వేటర్, మినిమం అట్ ఈక్వేటర్, మాక్సిమం అట్ పోల్స్ ఫ్రెండ్స్. ఓకేనా. సో గ్రావిటీ ఈస్ maximum at poles and minimum at equator. And gravity g value and friends, obviously g equal to how much? 9.8 meter per second square, 9.8 meter per second square friends. So this is nothing but so g value friends. Okay na. సో క్లియర్ ఫ్రెండ్స్. అయితే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి నేను మాట్లాడతాను. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు జస్ట్ నేను దేని గురించి మాట్లాడాలంటే సో గ్రావిటేషన్ ఫోర్స్ జీ గురించి మాట్లాడుతూ వచ్చాను. మీకు అందరికీ తెలుసు గ్రావిటేషన్ ఫోర్స్ జీ గురించి మాట్లాడుతూ వచ్చాను, జస్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతూ వచ్చాను. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి నేను మాట్లాడబోతున్నాను. సార్ యూట్యూబ్ లో ఎకానమీ వీడియోస్ ఎప్పటి వరకు ఉంచుతారు? ఎకానమీ నేను ఇట్స్ ఎ కంటిన్యూస్ లెంతీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అన్ని కాన్సెప్ట్స్ ఐ థింక్ నేను ఒక సుమారు ఒక 1.5 మంత్ కూడా టేకప్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ నేను యూట్యూబ్ లో ఇన్ఫ్లేషన్, క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ రోజు డిస్కస్ చేస్తాను 6 PM కి. 6 PM కి ఈ రోజు ఇండియన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఇండియన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఆఫ్టర్ దట్ ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 1990 లో డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎల్పిజి నుంచి టిల్ టుడే ఎకనామిక్ కండిషన్ మాట్లాడతాను. అండ్ ఆఫ్టర్ దట్ ఏపీ ఎకానమీ మాట్లాడతాను. ఓకేనా. సో దీస్ అబౌట్ ఎకానమీ ఫ్రెండ్స్. ఇది గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పేటటువంటి లెక్చర్స్ అన్ని కూడా ఎకానమీ లెక్చర్స్ నేను యూట్యూబ్ లో ప్రెజెంట్ చెప్పడం జరుగుతుంది. యూట్యూబ్ లో చెప్పే లెక్చర్స్ అన్ని కూడా నేను గ్రూప్ 1 యూపీఎస్సీ స్టాండర్డ్ లో చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ స్టాండర్డ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, యూపీఎస్సీకి ఉపయోగపడతాయి అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఏపీఎస్ఐ కూడా ఉపయోగపడతాయి. ఓకే ఎస్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ఫ్రెండ్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇంకా ఉంది యాక్సలరేషన్ గురించి మాట్లాడాలి. ఎస్ ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ గురించి నేను మాట్లాడాలి. ఇక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనే దాని గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడాలి ఫ్రెండ్స్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ గురించి నేను మాట్లాడాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇంకా లెంతీ లెసన్ ఇంకా ఉంది, రేపటి క్లాస్ లో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో with this I am ending today's session friends. Okay, so thank you friends. Okay na friends. So with this I am ending today's session. Okay, so I will delete share ga. Yes delete share and economy videos playlist lo kuda pedtam even. Okay na playlist lo kuda pedtam. Okay, so okay friends, ఇది మరి నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కంటిన్యూ చేస్తాను దీని గురించి. ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ టుడే సెషన్ ఫ్రెండ్స్. బాగా చదవండి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాగా కష్టపడండి. ఓకే, చదవాల్సిన టైంలో చదవాలి, టైం అయిపోతే మళ్ళీ రాదు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ యూటిలైజ్ ద టైం అండ్ సెటిల్ ఇన్ సో గుడ్ పొజిషన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.